మనం ల్యాక్కనైనం తాలూకు కేసు డిస్కస్ చేసుకుంటున్నాం. అది మనం సగంలో ఆపినట్టు గుర్తు నాకు. సో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఆపాం? జ్ఞాని, ఈ కేసేనా నేను చెప్పేది? ఏ కేసు? ఇంకా వినలేదు కేసు. లేడీస్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తాం మనము. లేడీస్ ని ప్రాపర్టీ ఎక్స్ప్లాయిటేషన్, లేడీస్ ని వాడుకుంటారు. వాడుకోవటం అంటే నిపుల్ డిశ్చార్జ్ కేసు ఏందన్నా? నిపుల్ డిశ్చార్జ్ కేసు సైకియాట్రీ కేసు చెప్పుకుంటున్నాం మనం. లేదు లేదు, అది అయిపోయినట్టుంది కదా. లేదు అదే ఆడవాళ్ళని ఉంటారు వాడుకోవటం అంటే నీకు ఎలా అది వేరు. ఎవరు రాసుకోవట్లేదు అనమాట. నిపుల్ డిశ్చార్జ్ కేసు మనం కంప్లీట్ చేసాం, ఎందుకంటే అందులో సైకియాట్రిక్ ఇష్యూస్ కానీ నిపుల్ డిశ్చార్జెస్ కానీ అవి కంప్లీట్గా నార్మల్కి వచ్చాయి. షీ వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఆల్ ద అలోపతిక్ డ్రగ్స్. రీసెంట్గా లాస్ట్ టైం ఆవిడ కొంచెం ఏదో లైట్ హెమరాయిడ్తో స్టార్ట్ ప్రాబ్లం ఉంటే రెటానియా 6 ఇచ్చాం. జస్ట్ మనకి మొన్న 3 days బ్యాక్ ఫాలో అప్ అయింది. ఆవిడకి ఆ ప్రాబ్లం కూడా 90% క్యూర్ అయ్యింది. సో కొంచెం ఫుడ్ డైట్ చెప్పాను. సో షీ వాజ్ కంప్లీట్లీ ఏది అయిపోయింది కదా అది కేసు. యూస్ చేయడం వాడుకోవడం డిస్క్రైబ్ దట్ ఫీలింగ్ అని అడిగారు. లేడీస్ ని ఇలా వాడతారా, ఎక్స్ప్లాయిటేషన్ లేడీస్ ని వాడతారా అంటే మీ క్వశ్చన్ అడిగారు. రెస్పెక్ట్ లేకపోవడం, వాళ్ళు ఏమి చెబితే మూసుకుని అది చేయడం, ఇలాగే జరిగింది. ప్రాపర్టీలో కూడా నా ప్రాపర్టీ కోసం నేనే చేస్తే రైట్ పోయిందని చెప్పి అక్కడ వరకు చెప్పుకున్నాం. అప్పటికే 720 అయిందని చెప్పి స్టార్ట్ చేసాం కాల్. నా ప్రాపర్టీ గురించి నేనే క్వశ్చన్ చేసే రైట్ ను కోల్పోయాను. ఓకే ఓకే, ఒక ఏరియా కంప్లీట్ చేసావా? అవునా? నేను అడిగాను, చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి మీరు చెప్పారు కదా, అడిగారు కదా నన్ను. జస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ చూడండి ఒకసారి, ఆ వర్డ్ తర్వాత మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నేను వైజాగ్లో ఉన్నాను. సో మన దగ్గర ఆ కేస్ షీట్ అయితే లేదు, అది క్లినిక్ లో ఉంది. ఓకే, ఆ కేసు కంప్లీట్ అవ్వలేదు అంటున్నాను. సరే ఓకేలే, పర్వాలేదు. సో వీ విల్ స్టార్ట్ ఏ న్యూ కేస్ యాక్చువల్గా. ఓకే, ల్యాక్కనైనంలోనే ఇంకొక కేసు స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు నాలా మీరు కూడా. ఎందుకంటే మనం ఒక కేసు స్టార్ట్ చేసాం, ఐ థింక్ నేను ఆ కేసు కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను, ఎందుకంటే ఫాలో అప్ చెప్పాను కదా నేను, అందుకని కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను. సో నేను ఆ కేస్ షీట్ తేలేదు యాక్చువల్గా, అది నా దగ్గర లేదు. సో ఆ బ్యాలెన్స్ మనం నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. ఓకే, అందరూ అగ్రీ అవుతారా దానికి? మీరు అనుకుంటేమో వేరే కేసు, ఇప్పుడు మేము మాట్లాడుతుందేమో వేరే కేసు, తర్వాత దాన్ని కంటిన్యూ చేద్దాం. సార్ వాడుకోబడటం అంటే అనే క్వశ్చన్ తోటి ఆపారు సార్. ఎగ్జాక్ట్లీ అదే సార్. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఆ ఫాలో అప్ చెప్పడంతో నేను మిస్లీడ్ అయ్యాను. నేను ఏమనుకున్నానంటే ఫాలో అప్ వరకు వెళ్ళిపోయింది కదా, ఇంకా కేసు కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను.
అందుకని నేను వైజాగ్ అది తేలేదు ఆ కేస్ షీట్. బట్ నా దగ్గర వేరే కేసు ఉంది లేక్కనేనం. మీరు అందరూ ఓకే అయితే మనం ఆ సెకండ్ కేసు, అంటే అట్లా చెప్పకూడదు కేసు ఫినిష్ అవ్వకుండా, బట్ ఇంక మరి ఇప్పుడు రాదు కాబట్టి కేసు మనం ఇంకో కేసు చెప్పుకుందాం అంటే వి విల్ గో అహెడ్. చెప్పుకుందాం సార్. ఓకే చెప్పండి సార్. ఓకే సార్. సో దిస్ ఈజ్ అనదర్ కేస్ ఆఫ్ లాక్కెనేనం. She was actually 45 years old lady. ఈవిడ కూడా లేడీయే, 45 years old lady. So we started the case like this. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్యలు? 30 సంవత్సరాల నుంచి, అంటే 30 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటి నుంచి కూడా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి. హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటాను. మాకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన ఇస్తూ ఉంటారు. అందులో R73 అనే మందు ఎక్కువ వాడాను, కానీ పెద్ద రిలీఫ్ ఏం కనిపించలేదు. ఇలా ఈయన దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటాను. అలా వేరే వాళ్ళ దగ్గర, అంటే తెలిసిన వాళ్ళ దగ్గర కాకుండా వేరే డాక్టర్, ఆ డాక్టర్ దగ్గర వాడినప్పుడు కొంత రిలీఫ్ కనిపించింది. ప్లీజ్ కంటిన్యూ. నాది క్వశ్చన్ కదా అదే. ఎక్కువసేపు నిలబడలేను, నిలబడితే కాళ్ళు లాగేస్తాయి. హిప్ నుంచి కిందకి పాదంలోకి, అలాగే మోకాళ్ళ నుంచి కింద కాళ్ళల్లోకి, హిప్ నుంచి కిందకి, మోకాళ్ళ నుంచి కిందకి బాగా నొప్పులు. నడుస్తుంటే ఇంకా ఎక్కువైపోతాయి. నాకు షుగరు, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లం లాంటివి ఏవీ లేవు. ఉన్నవి ఈ మోకాళ్ళ నొప్పులే. సైనస్ ప్రాబ్లం ఒకటి ఉండేది, కానీ దేవుడి దయ వల్ల అది హోమియోతో క్లియర్ అయిపోయింది. రైట్? ఏం అడుగుతాం మనం క్వశ్చన్? అసలు క్వశ్చన్ అడుగుతామా అడగమా? అడిగితే ఏం అడుగుతాం? పాజ్. ఇంకా చెప్పండి ఇంకా. హెడ్ నాకింగ్. ఓకే. హెడ్ నాడింగ్. ఓకే. అదే హెడ్ నాడింగ్ అన్ని అయిపోయిన తర్వాతే ఏం క్వశ్చన్ అడుగుతాం, ఆవిడేం చెప్పలేకపోతే. వీటిల్లో ఎక్కువగా బాధ పెట్టేది ఏంటది? వీటిల్లో ఎక్కువగా బాధ పెట్టేది అది. వెరీ గుడ్ సార్. వీటిల్లో ఎక్కువగా బాధ పెట్టేది ఏంటి? వెరీ గుడ్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ మనం అడగాలి అని అనుకుంటే మనకి ఏం కావాలి అసలు? ఫస్ట్ ఈ పేషెంట్ తాలూకు చెప్పిన దాంట్లోంచి అర్థమైంది ఏంటి, అర్థం కాంది ఏంటి? మనకి పేషెంట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, ఆవిడ సమస్యలు చెప్పారు. అందులో మనకి అర్థమైంది ఏంటి, అర్థం కానిది ఏంటి? సింగిల్ కంప్లైంట్, ఓన్లీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు ఒకటే కదా. ఓన్లీ కాళ్ళు నొప్పులు ఒకటే అని చెప్పారు. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. 30 years లోనే కాళ్ళు నొప్పి రావడం. 30 years లో కాళ్ళు నొప్పులు అంటే చాలా ఎర్లీగా వచ్చాయి. వెరీ గుడ్. సో మనం ఆ పాయింట్ ని
పక్కన నోట్ చేసుకోవాలి. చాలా ఎర్లీగా ఈవిడికి కాళ్ళు నొప్పులు స్టార్ట్ చేసాయి. రైట్ సైడ్ చిన్న మార్జిన్ కొట్టుకుని మన అబ్జర్వేషన్స్ అందులో రాసుకుంటాం కాబట్టి చాలా ఎర్లీ ఏజ్ లో ఈవిడికి కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. రైట్, ఓకే, గుడ్ గౌతమ్, గుడ్ అబ్జర్వేషన్. ఇంకా ఎందుకంటే మనకి ఫస్ట్ ఏం కనుక్కోవాలో ఏమని చెప్పారా హ్యానిమన్ గారు థర్డ్ ఎఫారిజంలో, వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ ఏ డిసీజ్ ముందు తెలియాలి, వాట్ ఈస్ దేర్ ఇన్ ది రెమెడీ టు క్యూర్ ఏ డిసీజ్ అనేది కూడా తెలియాలి. మనకి థర్డ్ ఎఫారిజంలో ఇచ్చింది. సో అసలు ఈవిడ డిసీజ్లో ఉంది అని అనుకుంటే ముందు అసలు ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్, మనం ఏం చెయ్యాలి, ఈ పర్సనాలిటీని అర్థం చేసుకోవాలి, మన ఎదురుగుండా వచ్చిన వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మనం ఏం చెయ్యాలి అనే అంటే ఆవిడ ఏం చెప్పారు, మన ప్రాబ్లం ఏంటంటే తొందరపాటు. ఏదైనా మందు చెప్తే వెంటనే మందులు రాసేయటం, జబ్బు చెప్తే జబ్బు పేరు చెప్తే మందు రాసేయటం, నాకు అంత ఖాళీ లేదంటాం. లేకపోతే అసలు ఫస్ట్ ఆవిడ చెప్తున్నది ఆ పర్సన్. ఎందుకంటే హోమియోపతికి అత్యంత కీలకమైంది హోలిజం. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. సో ఈ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనే దాన్ని ఇది ఫుల్ఫిల్ చేసిందా? ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఫుల్ఫిల్ చేయలేదా? ఏమాత్రం ఫుల్ఫిల్ చేయలేదు సార్. రైట్ కదా. సో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే పూర్తి టోటాలిటీ తీసుకోవాలి. గో టు డీటెయిల్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ కంప్లైంట్స్. అది ఆల్మోస్ట్ చెప్పింది ఆవిడ చెప్పగలిగే అంతటి చెప్పింది, మనం తీసుకోవచ్చు. అది ఎప్పుడు ఒక గుడ్ ఫినామినా. ఎందుకంటే లాస్ట్లో మనకి ఏమీ లేకపోతే ఈ మొడాలిటీస్ని బట్టి అయినా మందు ఇవ్వచ్చు. సో మనం పాజ్ ఇచ్చాం, ప్లీజ్ కంటిన్యూ అని ఫస్ట్ టైం చెప్పాం, సెకండ్ టైము ఈవిడ ఆగింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఇందాక ఎవరో చెప్పారు, ఏంటది మనకు తెలుసుకోవాల్సింది? కంప్లైంట్ ఏ విధంగా బాధ చేస్తుంది. రైట్ కదా. మనం ఇన్నాళ్ళ నుంచి చెప్పుకుంటుంది దాని తాలూకు పర్పస్ ఏంటి? ద పర్పస్ ఈజ్ వెదర్ దిస్ ఈజ్ ద చీఫ్ కంప్లైంట్ దట్ ఈజ్ యాక్చువల్లీ బాదరింగ్ ద పర్సన్. ఇంకా ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇదేనా ఆవిడని బాదర్ చేసేది, అవునా కాదా? అప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. అంటే ఈ పర్సన్కి ఒక సబ్జెక్ట్ ఉండాలి. మనం ఇంతకుముందు కూడా కేస్ ఫార్ములాస్ చాలాసార్లు చెప్పుకున్నాం. ఏం కావాలండి? ఐకి యు కావాలి. వెరీ గుడ్. మరి ఆ యు అనేది ఈ కేసులో మనం ఫైండ్ అవుట్ చేయగలిగామా చేయలేదా ఇప్పటిదాకా? ఏమాత్రం ఫైండ్ అవుట్ చేయలేదు. కాబట్టి ఫస్ట్ మన చిన్న చిన్న టార్గెట్స్. మొన్న వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద గెలిచారు. దానికి అజయ్ జడేజా అనేటువంటి ఆయన మన ఇండియన్ ప్లేయరే ఒక సిద్ధాంతం చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన, మీరు అందరూ చూసే ఉంటారు, ఫస్ట్ 50 కొట్టండి, 50 పరుగులు కొట్టండి చాలు. 50 కొట్టాక ఇంకొక 50 కొట్టండి, 100 కొట్టాక ఇంకొక 50 కొట్టండి చాలు. మనం నగ్గిన నగ్గపైన ఇంకో 50 కొట్టండి, 150 కొట్టాక ఇంకొక 50 కొట్టండి చాలు, 200 కొట్టాక ఇంకొక 50 కొట్టండి చాలు. సో ఏం చేశాడు ఆయన? చిన్న చిన్న టార్గెట్స్ ఇచ్చాడు, తద్వారా సక్సెస్ అయ్యాడు. సో అలాగా ఫస్ట్ టార్గెట్ ఏంటి మనకి ఇక్కడ ఈ ఒక్క పాయింట్లో? యూ ఫైండ్ చేయడం, అంతే కదా? ఒప్పుకుంటారు కదా, అందరూ ఒప్పుకుంటారు, ఒప్పుకోరు దానికి? టు నో యూ. సో దానికి ఇందాక జ్ఞాని చెప్పినట్టు బెస్ట్ క్వశ్చన్ ఏంటి ఆవిడ ఇచ్చిన దాంట్లో? కంప్లైంట్స్ ఎలా బాదర్ చేస్తుంది, అంతే. సో ఈ కంప్లైంట్ అనేది కూడా మనం స్పెసిఫై చేయొద్దు, ఎందుకంటే ఇందాక గౌతమ్ కూడా చెప్పినట్టు ఇదేనా కాదో మనకి తెలియదు.
సో బెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ కంప్లైంట్ అని మనకి కన్ఫర్మ్ గా తెలియదు కాబట్టి రైట్ నౌ మిమ్మల్ని బాగా బాదర్ చేస్తున్న ఇష్యూ ఏంటి, లేకపోతే బాగా బాదర్ చేస్తున్నది ఏంటి? సారీ, ఇష్యూ కాదు, రైట్ నౌ మిమ్మల్ని బాగా బాదర్ చేస్తున్నది ఏంటి? తద్వారా ఏం తెలుస్తుంది మనకి? నో, హౌ ఇట్ ఈస్ బాదరింగ్ యూ వద్దు దివ్య, అదే చెప్తున్నాను. ఎందుకంటే మనకి కొంత స్పెసిఫికేషన్ వచ్చింది, ఈ మోకాళ్ళ నొప్పులు ఈవిడ చీఫ్ కంప్లైంట్, ఈవిడ దాంతోనే బాదర్ అవుతోంది అనే విషయం మనకు స్పెసిఫికేషన్ వచ్చాడు, దాని గురించి చెప్పచ్చు కూడా. బట్ మనమే దాన్ని పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఇందాక మీరు ఇంతకు ముందు కేసుల్లో అలా అడిగారు కదండి డైరెక్ట్ గా అని కూడా మీరు అనొచ్చు. ఎందుకు కరెక్ట్ కాదంటే అది ఇందాక గౌతమ్ రాసుకున్నది, చాలా ఎర్లీ ఏజ్ లోనే, అంటే అరౌండ్ ఈవిడికి 45 అంటే 30 ఇయర్స్ ఏజ్ లో మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయా? కాదు. చాలా చాలా అన్యాచురల్ కదా. సో మనమే మీకు మోకాళ్ళ నొప్పుల గురించే చెప్పండి, మోకాళ్ళ నొప్పులు మిమ్మల్ని బాదర్ చేస్తున్నాయి అని అనడంలో అర్థమే లేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ ఆవిడ ఒక చిన్న పాయింట్ వదిలి వెళ్ళారు, నాకు చాలా చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి అంటే ఇమీడియట్ గా ఆహా అంటారు కదా సార్. అంటే మనకి ఏం తగలాలి? యాంటీనాకి, మన స్పెషల్ సెన్సెస్ కి దేర్ ఈస్ ఏమర్థం అవ్వాలి? బ్యాక్గ్రౌండ్ లో కాజేషన్ ఏదో స్ట్రాంగ్ ట్రామా ఉండుండాలి, ఏదో స్ట్రాంగ్ స్టిమ్యులస్ ఉండుండాలి, అవునా కదా? రఫ్ గా లాజికల్ గా ఆలోచించండి. ఒకడు మోకాలు నొప్పితో వచ్చాడు అని అనుకుందాం, మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం? ఏమైనా పడిపోయావా బాబు అని అడుగుతాం కదా, అవునా కదా? ఒక స్టిమ్యులస్ ఏదో ఉండుండాలి ఆవిడికి. అంత ఎర్లీ ఏజ్ లోనే మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి అంటే మనం అలా అని మనం డైరెక్ట్ గా నీకు ఏం స్టిమ్యులస్ ఉందని మనం ఏం అడగట్లే. రఫ్ గా మనం అర్థం చేసుకోవడానికి ఈవిడికి చాలా ఎర్లీ ఏజ్ లో స్టిమ్యులస్ ఉంది కాబట్టే మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. సో మోకాళ్ళ నొప్పులు మిమ్మల్ని ఎలా బాదర్ చేస్తున్నాయి అని అడగడం కన్నా లాజికల్ క్వశ్చన్ ఏంటంటే మనమే ఆవిడకి సజెషన్కి ఇవ్వడం కన్నా ఓపెన్ గా ఉంచి క్వశ్చన్ అడగడం వల్ల సో ఆవిడ ఇంకా ఏదైనా దానికి ఏది స్టిమ్యులస్ ఉందో అది బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి? సార్ కాజేషన్ అంటే అదే కదా సార్? రైట్ సార్, కాజేషన్ అంటే అదే. బట్ స్ట్రైట్ అవే మనం ఏమండి మీకు ఏం జరిగి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అని అడుగుతాం కదా, అనుకుందాం. ఏమండి సుబ్రహ్మణ్యం గారు, సార్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు మీకు ఎందుకు మొదలయ్యాయి అని అడిగాం మనం ఆవిడ్ని. అది కాదు సార్, మనం తెలుసుకోవాలంట. మనం తెలుసుకోవడానికి అదే. కానీ ఇక్కడ నేను అడుగుతుందంటే 2 వేస్ అండి. మోకాళ్ళ నొప్పులు మనం ఎందుకు మొదలయ్యాయి అని స్ట్రైట్ గా మనం అడుగుతూ ఉంటాం కొన్ని సార్లు కదా, అడుగుతూ ఉంటాం కూడా. వాళ్ళు చెప్పలేకపోవచ్చు సార్. వాళ్ళు చెప్పలేదు, లేదు చెప్పడానికి ఇష్టం లేదు. ఏమో నాకేం తెలుసు అంది. అప్పుడు అనుకుందాం ఎగ్జాంపుల్, ఏమో నాకేం తెలుసు అంది, ఏం చేస్తాం మనం? ఫ్యామిలీలో ఎవరికి ఉన్నాయేమో అని బ్యాక్గ్రౌండ్ పోవాలి. కరెక్టే, ఫ్యామిలీలో ఉన్నాయని చెప్పింది. అవునండి మా అమ్మగారికి కూడా ఉన్నాయని చెప్పింది. మనం ఏం చేస్తాం దాంతో? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? పర్పస్ ఏంటి క్వశ్చన్కి? అంటే ఆ క్వశ్చన్కి ఏంటంటే ఏమన్నా వంశానుగతంగా వచ్చింది. ఏం చేస్తారు వంశానుగతంగా ఉంటే మీరు? నేను అదే అడుగుతున్నాను. వంశానుగతంగా ఉందని చెప్పారే అనుకుందాం, ఏం చేస్తాం దాంతో? ఆ ఇన్ఫర్మేషన్ తో మనం క్వశ్చన్ ఏం అడుగుతాం? హిస్టరీ ఉంటుంది అట్లా. మనకి ఉండడం వల్ల మనకి లాభం ఏంటి? మనకి లాభం కావాలి కదా. ఇప్పుడు ఈ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మనకి ఉపయోగపడేది ఏంటి? అది కదా మన పర్పస్. నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను మీకు, పర్పస్ ఆఫ్ ది క్వశ్చన్ తెలియాలి. మనం దేని గురించి అడుగుతున్నాం? సార్ ఎప్పుడు అదే చెప్తారు, మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి తప్పులేదు, కానీ మీకు పర్పస్ ఏంటి దానివల్ల?
ఇప్పుడు ఈ క్వశ్చన్ కి చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఏమన్నారు, ఈ మోకాళ్ళ నొప్పులు మిమ్మల్ని ఏ రకంగా బాదర్ చేస్తున్నాయి అని కూడా అడగచ్చు, డౌటే లేదు. కానీ ఎందుకు ఓపెన్ ఎండ్ గా ఉంచాం ఇక్కడ అంటే, చాలా ఎర్లీ ఏజ్ లోనే ఈవిడికి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి అంటే మన స్పెషల్ సెన్సస్ కి మన ఒక ట్రిగ్గర్ పాయింట్ అర్థమైంది. ఏదో ఒక స్ట్రాంగ్ స్టిమ్యులస్ ఉంది ఈవిడికి, అదేంటో మనకు తెలియదు. అవును సో సార్, అదే మన పర్పస్ ఏంటంటే ఆవిడని ఆ స్టిమ్యులస్ ఏంటో ఆవిడంతటా ఆవిడే చెప్పించేలా చెయ్యాలి. అది చాలా జెంటిల్ గా ఉండాలి, ర్యాపిడ్ గా ఉండాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఈ కంప్లైంట్ మిమ్మల్ని ఎలా బాదర్ చేస్తోంది అని అనడం కన్నా, ఇప్పుడు మిమ్మల్ని రైట్ నౌ ఏది బాగా బాదర్ చేస్తోంది అని అడగడం వల్ల ఇంకొంచెం ఓపెన్ ఎండ్ లో ఉంటది క్వశ్చన్. మనం క్లోజ్ చేయట్లేదు, నువ్వు దీని గురించే చెప్పు అని పేషెంట్ కి మనం చెప్పటం లేదు. పేషెంట్ కొంచెం ఓపెన్ గా ఫీల్ అవుతారు. సో ఇందాక చెప్పినట్టు యూ నిజంగా ఈ మోకాళ్ళ నొప్పులేనా అనేది మనకి క్లారిటీ వస్తుంది. అదే చెప్పిన షార్ట్ టార్గెట్, ఫస్ట్ యూ కనుక్కోవాలి కదా. అవును సార్, ఇప్పటి వరకు యూ అనేది జస్ట్ ట్రేసింగ్ లో ఉందే తప్ప కాంక్రీట్ గా మనకు అర్థం కాదా. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ సార్. ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ గా మనకి యూ అనేది అర్థం కాలేదు యాక్చువల్గా. సో ఇప్పుడు అర్థం అవుతుందేమో చూద్దాం. ఓకే ఓకే సార్. సో రైట్ నౌ మిమ్మల్ని బాగా బాదర్ చేస్తున్నది ఏంటి? నాకు ఏమీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, కొంచెం మా బాబుతో అరవవలసి వస్తూ ఉంటుంది, అతను కొంచెం మాట వినడు, కానీ కంట్రోల్లో పెట్టాలి కదా. ఇది ఇచ్చింది ఆవిడ చెప్పింది. మన ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్క్ అయింది సార్. ఓకే, వెరీ గుడ్. ఎలా చెప్పగలరు? మనం డైరెక్ట్ క్వశ్చన్ వేయకుండా ఓపెన్ ఎండ్ గా క్వశ్చన్ వేయటం వల్ల. ఓపెన్ ఎండ్ గా క్వశ్చన్ వేయటం వల్ల ఏమొచ్చింది మనకి? మనం ట్రేస్ చేస్తున్న యూ నిజం యూ కాదని, అసలు పాయింట్ స్టోరీ ఏదో ఉందని అనిపించింది కదా. వెరీ గుడ్. సో ఆవిడను బాదర్ చేస్తున్నది ఏంటి? మోకాళ్ళ నొప్పుల కన్నా కూడా వాళ్ళ అబ్బాయి. ఏమండి, ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి సార్. ఏమో మిగతా వాళ్ళు మీరు నేను మాట్లాడు, మిగతా వాళ్ళు ఊ అనలేదు, ఆ అనలేదు, వాళ్ళ డౌట్ ఏంటో తెలియదు కదా. మా గౌతమ్ ఏం మాట్లాడలేదు. పేషెంట్ డైరెక్ట్ గా చెప్పాడు కాబట్టి ఇక మనకు అంతకంటే ఇంకా. సో ఆవిడను బాదర్ చేస్తున్నది వాళ్ళ అబ్బాయి ఇష్యూ ఇప్పుడు రైట్ నౌ. సో ఆవిడ మోకాళ్ళ నొప్పులతో మన దగ్గరకు వచ్చారు, బట్ ఆవిడ యూ ఏంటి? సన్ కదా. అవును సార్. ఓకే ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్. జ్ఞాని, ఎందుకు కంట్రోల్లో పెట్టడం? వెరీ గుడ్, ఒక పాయింట్. సో ఇందులో మనకి అర్థం కాని పాయింట్ ఏంటి? ఇందాక నుంచి మనకి ఎవరు రాధాకృష్ణమూర్తి గారా మాట్లాడుతున్నారు? చెప్పండి. కేఎస్ఆర్ గారా? రైట్ చెప్పండి.
ఈ పారాగ్రాఫ్ లో మనకు అర్థం కాని పాయింట్ బాబుని కంట్రోల్లో పెట్టడం. కరెక్ట్ కదా. ఇందులో అర్థం కానిది ఏంటి? ఎందుకు కంట్రోల్లో పెట్టాలనుకుంటుందో ఆమె మనకు అర్థం కావట్లేదు. అరవడం ఇందులో ఎందుకో అర్థం కావట్లేదు. ఆ వర్డ్ ఏంటి? మనకు అర్థం కాని వర్డ్ ఏంటి? ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది? వర్డ్ కంట్రోల్ కదా. కంట్రోల్ అనే వర్డ్ అర్థమైందా మనకి? మీరు అందరూ ఎందుకు అంటున్నారు, ఎలా అంటున్నారు, అవి దాని డైమెన్షన్స్ కదా. కంట్రోల్. ఆవిడ ఏం చెప్తోంది? క్లియర్ గా చెప్తున్నమాట, మా అబ్బాయి వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, మా అబ్బాయిని కంట్రోల్లో పెట్టాలి అని చెప్తోంది. కంట్రోల్ ఏంటి మనకు తెలియదు కదా. ఎందుకు కంట్రోల్ పెట్టాలి, ఎలా కంట్రోల్ పెట్టాలి, ఏ విధంగా కంట్రోల్ పెట్టాలి, కంట్రోల్ అంటే మొత్తం ఈ కంట్రోల్ గురించి మనకి ఏమీ అవగాహన లేదు. ఇది కొంచెం డిఫరెంట్ వర్డ్, అవునా కదా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. సో మన క్వశ్చన్ ఏంటి? కంట్రోల్ అంటే లేదా మీనింగ్ అంటే మీనింగ్ అనేది కరెక్టే, కానీ ఆవిడ ఏం చెప్తుందో తెలియదు మీనింగ్ అంటే. ఎందుకంటే ఆవిడకి ఆ వర్డ్ పెద్ద ఇంపార్టెంట్ గా అనిపించట్లేదు. మీరు గమనించినట్టయితే మనకు అనిపిస్తోంది. సో కొన్నిసార్లు ఏంటంటే మన పేషెంట్ తాలూకు ఐక్యూ లెవెల్స్ బట్టి, మెంటల్ స్టేచర్ బట్టి ఒక్కొక్కసారి మరీ ఓపెన్ క్వశ్చన్స్ కూడా ప్రమాదకరమే. వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. అందుకని కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మనం కొంచెం ఆ యాడ్ చేసి చెప్పటం వల్ల కొంత పేషెంట్కి క్యాచ్ చేయగలుగుతారు. వాళ్ళు దీని గురించి అడుగుతారు, లేకపోతే వాళ్ళే అడుగుతారు మళ్ళీ, ఏంటండి దేని మీనింగ్ అంటే అర్థం అంటే మీరు దేని గురించి అడుగుతున్నారని అడుగుతారు. మళ్ళీ అప్పుడైనా చెప్పాలి. సో మనకి కావాల్సింది డైరెక్ట్గా అడగటం బెటర్. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న కేసు ఏ మెట్రోపాలిటన్ సిటీసో ఏ యుఎస్ కేసో అనుకో, మీనింగ్ అని అడగచ్చు. బట్ మన రాజమండ్రిలో కేసు తీసుకుంటూ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ మనం ఎక్కువగా ఊహించేసుకుని మీనింగ్ అంటే మీరు ఏం అడుగుతున్నారని మనల్ని అడుగుతారు మళ్ళీ. ఓకే, సో మనకి కావలసినది కంట్రోల్ అనేది అర్థం కాలేదు. కంట్రోల్ అంటే బాబు బయట ఫుడ్ ఎక్కువ తింటాడు, ఫోన్లు ఎక్కువ మాట్లాడతాడు, డిగ్రీ 3rd ఇయర్ వచ్చాడు, అయినా బాధ్యత తెలియటం లేదు, మన మాట వినడు, అదొక ప్రాబ్లం, దాని గురించే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాను, ఎలాగైనా వాడిని దారిలోకి తీసుకురావాలి, వాడిని కంట్రోల్లో పెట్టాలి, కానీ ఎలా పెట్టాలో అర్థం కావటం లేదు. బాబు మాట వినకపోతే ఏంటి క్వశ్చన్? వినకపోతే, బాబు మాట వినకపోతే, కంటిన్యూ. వినకపోతే కదా ఆవిడ ఆ క్వశ్చన్ అక్కడతో ఆవిడ వినకపోతే అన్నారు. వినకపోతే ఫాస్ట్ గా ఏమ్మా అదే క్వశ్చన్. వినకపోతే అంతే, వినకపోతే అది కూడా ఫాస్ట్ గా, అంతేగాని గంట తర్వాత అడగకూడదు. వినకపోతే కొద్దిగా అరవలసి వస్తుంది, కొద్దిగా కాదనుకోండి గట్టిగానే అరుస్తాను, అప్పుడు వాడు రివర్స్ అవుతాడు. నేను చెయ్యను పో అంటాడు,
దాంతో నాకు కోపం వస్తుంది. ఏమండి ఉన్నారా? నేను చెయ్యను పో అంటాడు, దాంతో నాకు కోపం వస్తుంది. ఏంటి ఎవరో మాట్లాడట్లేదు? నెక్స్ట్ క్వశ్చన్ అరవిందా. సార్ ఏమడుగుతాం? నేను చెయ్యను పో అంటాడు, దాంతో నాకు కోపం వస్తుంది. వినకపోతే తర్వాత వచ్చింది అయితే అనాలి. అయితే. ఇంకా అంటే ఓకే, అయితే అని ఎందుకు అనాలి? దానికి ఆమె రియాక్షన్స్ ఏంటో అవన్నీ తెలియటానికి. నో నో నో, ఇప్పుడు యు అనేది వాళ్ళ అబ్బాయి అనే విషయం తెలిసింది కదా, అవునా కదా? ఏమండి? ఖచ్చితంగా. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? నెక్స్ట్ స్మాల్ టార్గెట్ డేట్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనకి? హౌ దట్ యు ఈజ్ బాదరింగ్ దిస్ ఐ కదా, అవునా కదా? ఇప్పుడు ఆవిడ ఏం చెప్తోంది? హౌ యూ ఈజ్ బాదరింగ్ దిస్ ఐ చెప్తోంది. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తోంది? మా బాబు మాట వినడు, కోపం వస్తుంది, బయట తిళ్ళు తింటాడు, ఫోన్లు ఎక్కువ మాట్లాడుతుంటాడు, బాధ్యత తెలియట్లేదు, కోపం వస్తుంది, మాట వినకపోతే నేను అరుస్తాను, ఇవన్నీ చెప్తోంది కదా. చెప్తూ ఆవిడ కోపం వస్తుంది అని ఆపింది. కోపం అంటే విత్ వాట్ ఫీలింగ్ అని అడగచ్చు. ఎందుకు? ఐ మీన్ అంటే ఏ ఉద్దేశంతో కోపం వస్తుంది? అవునా, కరెక్టే. మరి అదే మరి ఇక్కడ, అందుకనే మన క్లాసెస్ కి రెగ్యులర్ గా రావాలి. ఇది కరెక్ట్ పాయింట్ నువ్వు చెప్పేది, కానీ క్వశ్చన్ ఏం అడగాలి గౌతమ్? ఎలా ఉంటుంది నా కోపం మీలో? దివ్యశ్రీ, మహేశ్వరి. అసలు మహేశ్వరి అయితే అసలు మాట్లాడట్లేదు. జ్ఞాని, సాయి ప్రకాష్, జయకుమార్ గారు. ఏమ్మా రివర్స్ అవ్వడం అంటే? మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది, మర్చిపోతున్నావు నువ్వు. అది అర్థం కాలే కదా, ఎందుకంటే అది అంత చెప్పింది ఆవిడ. దాంట్లో మనకి కావాల్సిన పాయింట్ ఏంటి? హౌ దిస్ యూ ఈజ్ బాదరింగ్ దిస్ ఐ. ఆవిడ ఫ్యాక్ట్స్ అన్ని చెప్పుకుంది, కానీ మనకి కావాల్సింది రాలే. సో ఒప్పేసుకుందాం ఓటమి. ఓకే, ఏమంటారు అరవిందా? ఓకే సార్. అర్థం కాలే. ఏదైనా వర్క్ చెబితే చెయ్యను అంటాడు, దాంతో నాకు కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈవేళ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఒక ఉదాహరణ, నేను ఎగ్జాంపుల్ అని రాశాను ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఈవేళ కాలేజ్ నుంచి వచ్చాక వాటర్ టిన్స్ లోపల పెట్టు అని చెప్పాను, అది చెయ్యడు. అలాంటప్పుడు కోపం వస్తుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అండి. అటెంటివ్ గా ఉండండి, నిద్రపోద్ది ఎవరో. ఈ పారాగ్రాఫ్ లో మనకు వచ్చినటువంటిది ఏంటి? ఓకే, గివ్ 2 more ఎగ్జాంపుల్స్. ఓకే, అసలు ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ లో
చెప్పిన దానికి నో అంటున్నాను. కాదు. మనకి చాలా ఇంపార్టెంట్ అలర్ట్ మెసేజ్ ఒకటి వచ్చింది ఈ పారాగ్రాఫ్ లో. ఇప్పుడు ఆవిడ చెప్పింది దాంట్లో నో 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 దివ్య, ఫోకస్ చెయ్యి ఇక్కడ. మళ్ళీ చదవనా? ఓకేనా? ఈ పారాగ్రాఫ్ లో వచ్చినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి? తనకు పని చెప్తోంది, అది తను చేయని అంటున్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ కోపం వస్తుంది. నో నో నో, అలర్ట్ గా లేరు మీరు. స్పెషల్ సెన్సెస్ నిద్రపోతున్నారు అందరూ. పాత పారాగ్రాఫుల్లో కూడా ఆవిడ కోపం వస్తుంది, వాళ్ళ అబ్బాయి మాట వినడు అని చెప్పి ఆవిడ కొంచెం బాసీగా ఐ మీన్ అవన్నీ మన ఇల్యూజన్స్ అవి. పాత పారాగ్రాఫ్స్ లో కూడా ఆవిడ చెప్పింది కదా, నా కోపం వస్తుంది, మా అబ్బాయి మాట వినడు, ఫోన్లు మాట్లాడతాడు, బయట ఫుడ్ తింటాడు అని చెప్తూనే ఉంది. ఈ పారాగ్రాఫ్ లో మనకి ఎక్స్ట్రా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళారు ఆవిడ. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఆవిడంతటా ఆవిడ, మనం అడిగాం ఎగ్జాంపుల్ ఇమ్మని, అడగకపోయినా ఒక ఆవిడంతటా ఆవిడ ఒక ఎగ్జాంపుల్, ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? పేషెంట్ సింక్ అవుతున్నారు ఒక చోట అయ్యారు, పేషెంట్ సింక్ అయ్యారు. యూ తెలిసింది, యూ అయిని ఏ విధంగా బాదర్ చేస్తుందో కూడా తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే పేషెంట్ తనంతట తను ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. ఇప్పుడు గౌతమ్ అన్నాడు చూడండి, ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. డెఫినెట్ గా ఆవిడ లాజికల్ మైండ్ నుంచి ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనం అడిగితే ఇచ్చేది కాకుండా వాళ్ళు ఇచ్చేది డెఫినెట్ గా తీసుకోవాలి. సార్ 2, 3, 4 కూడా అడుగుతారు. ఎప్పుడంటే వాళ్ళు లాజికల్ గా మాట్లాడితే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏమని అడిగామా? తనే ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అంటే సింక్ అయ్యారు. ఇప్పుడు నీ పని ఏమైంది? సులువైంది సార్. సులువయ్యింది. ఎందుకు? వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. ఆల్రెడీ సింక్ అయి ఉండి ఆ ప్లేన్ లోనే ఉంది కాబట్టి. కరెక్ట్, ఆ మూమెంట్ లో ఉన్నారు ఆవిడ. ఇప్పుడు మన జాబ్ ఏంటి? ఇంకాస్త ఆమెని కొనసాగించేలా చేయటం. ఏ విధంగా? నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఏంటది? నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి. వెరీ గుడ్, నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి. ఆవిడ ఇప్పుడు ఏ లెవెల్లో ఉంది? కోపంలో ఉన్నారు, ఎమోషన్. ఏ లెవెల్లో ఉంది? లెవెల్ ఇంకా యొక్క ఫస్ట్ దశలో ఉంది. ఆవిడ ఇప్పుడు ఏం చెప్తోంది? సిచ్యువేషన్స్ ఫ్యాక్ట్ లెవెల్లో ఉంది. కానీ మనకి ఏమొచ్చింది? ఫ్యాక్ట్ లో కోపం వస్తుందని చెప్తుంది. ఓకే, వస్తుంది, కానీ ఆవిడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది కదా, ఆ టైంలో ఇలా కోపం వస్తుంది అని చెప్పింది కదా, అవునా కదా? సిచ్యువేషన్ ఇచ్చింది. సిచ్యువేషన్ ఇవ్వటం వల్ల మనకి ఏమొచ్చింది? సబ్జెక్ట్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి చాప్టర్ ఇచ్చింది కదా, అవునా కదా? చాప్టర్ ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఎలా ఉంటుంది ఆ క్షణం? ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది ఆ టైంలో, లేదా ఆ మూమెంట్లో? ఎందుకంటే ఆవిడే సిచ్యువేషన్ ఇచ్చి ఆవిడే ఎగ్జాంపుల్ ఇచ్చుకుంది. మనం ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. వద్దు ఇది కాదు ఇంకో 2 అనకూడదు. ఎందుకంటే మనం అడిగితే ఇచ్చేవి లాజికల్ మైండ్ నుంచి చెప్పచ్చు, వాళ్ళంతటి ఇచ్చేవి డెఫినెట్ గా లోపల నుంచి వస్తాయి.
సో ఆ మూమెంట్ లో ఎలా ఉంటుంది? ఓకేనా? ఓకే సార్. ఆ టైంలో విపరీతమైన టెన్షన్, అత్తగారిది ఒక టెన్షన్, 85 ఇయర్స్ ఉంటాయి, వీడిది ఒక టెన్షన్, గొడవలు క్రియేట్ చేస్తుంది ఆవిడ. దాంతో డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. హస్బెండ్ లేకపోతే ఈ టెన్షన్ మరింత ఎక్కువ అవుతుంది. అంటే ఉంటే ఆయన చూసుకుంటూ ఉంటారు, కంట్రోల్ అంతా ఆయన చేతిలో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఏమైంది ఈ పారాగ్రాఫ్ లో? ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా కంట్రోల్ ఇంకోసారి వచ్చింది. కంట్రోల్ ఇంకోసారి వచ్చింది. వ్యూ చేంజ్ అవుతుంది. ఇది కొత్తగా వచ్చింది కదా. ఇందాక ఏమో వాళ్ళ అబ్బాయి అన్నారు, కేసీఆర్ గారు గంటాపదంగా చెప్పారు వాళ్ళ అబ్బాయి అసలు సమస్య లేదు, మనం వెనక్కి తిరిగి చూడక్కర్లేదని కదా. ఇప్పుడు ఏమైంది? గౌతమ్ ఉన్నా? కొత్త క్యారెక్టర్ వచ్చింది. మనం ఇందాక అనుకున్నవన్నీ తారుమారు తక్కడిమారు అయిపోయాయి, అవునా కదా? ఇందాక క్యారెక్టర్ కూడా కాదు సార్, క్యారెక్టర్లు వచ్చినాయి. రైట్ క్యారెక్టర్లు వచ్చాయి. సో ఏమైంది దీనివల్ల? యూ చేంజ్ అయింది. యూ చేంజ్ అలా అవ్వచ్చు కూడా. న్యూ క్యారెక్టర్ వెరీ గుడ్. చివరి వరకు వెయిట్ చేయాలి, యూ అనేది ఏమైనా మారుతుందేమో. ఇదే ధోని బ్యాటింగ్ స్పెషాలిటీ. లాస్ట్ ఓవర్ దాకా ఎలా అయితే మ్యాచ్ ని తీసుకెళ్తారో అలా మనం కూడా ఆ బ్యాలెన్స్ కోల్పోకూడదు. ఎందుకంటే ఏదో వచ్చిందని మనం ఆవేశపడిపోకూడదు, రాలేదని కంగారు పడిపోకూడదు. సో ఫస్ట్ ఆవిడ ఏం చెప్పింది? ఎంట్రీ పాయింట్ ఇచ్చింది. వాళ్ళ అబ్బాయి తనకి యూ అన్నట్టుగా చెప్పింది ఆవిడ. కానీ ఏమైంది? వాళ్ళ అబ్బాయి గురించి చెప్తూ సడన్ గా వాళ్ళ అత్తగారి గురించి చెప్పింది. అత్తగారి విషయంలో కూడా ఏంటంటే ఆవిడ డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. 85 ఇయర్స్, ఆవిడ చాలా గొడవల మనిషి. హస్బెండ్ ఉంటే ఆయన కంట్రోల్ చేసుకుంటారు, హస్బెండ్ లేకపోతే ఆవిడ నా మాట విందు. ఇందాక జ్ఞాని చెప్పినట్టు కంట్రోల్ అనే పదం మళ్ళీ వచ్చింది. సో ఫ్లో, అదే సార్ చెప్తారు, ఫ్లో విత్ ది పేషెంట్. సో పేషెంట్ అయ్యాండ్ ఒక్కసారి ఆగండి, ఇందాక మీ అబ్బాయి అన్నారు, ఇప్పుడు మళ్ళీ మీ అత్తగారు అంటున్నారు ఏంటి? అలా అన్ని అనకూడదు, మీరు ఏదో ఒకటే అని మనం చెప్పకూడదు. అదే నేను చెప్తున్నాను. ఎంట్రీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా యానిమల్ కేసెస్ లో ఇలా ఉంటాయి. స్ట్రైట్ అవే పికింగ్ పాయింట్స్ ఉండవు యానిమల్ కేసెస్ లో, అంటే నా అబ్జర్వేషన్ సుమా. అందుకని ఇందాక ఒక యూతో ఎంటర్ అయింది ఆవిడ, ఇప్పుడు సడన్ గా మళ్ళీ యూ మారిపోయింది. మారిపోయిందని మనకెలా తెలుస్తుంది అని అడుగుతారు కొంతమంది. ఎలా తెలుస్తుందండి? మల్టిపుల్ గా ఉంటది వాళ్ళు. కరెక్టే, కానీ ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు ఇందాకటి దాకా వాళ్ళ అబ్బాయే ఈవిని బాదర్ చేస్తుందని అనుకున్నాం కదా. సడన్ గా ఈ అత్తగారి క్యారెక్టర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకే డౌట్ వచ్చింది, ఎందుకే అసలు అబ్బాయా అత్తగారా? ఇప్పుడు మనం ఏం క్వశ్చన్ అడగాలో నాకు తెలియలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెయ్యాలి? దేన్ని మనం కాంక్రీట్ గా
నిలుపుకోవాలి, ఎలా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి, ఏంటి మనకు ఆధారం ఇక్కడ. నీరజ్ ఇవాళ అసలు ఏం మాట్లాడలేదు నీరజ్. తన్నే అడగాలి, ఏది ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఎలా అడుగుతావు నాన్న? అప్పుడు ఆవిడ మళ్ళీ కాదు, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఆవిడ ఎంట్రీలో ఆవిడ వాళ్ళ అబ్బాయి అని చెప్పింది. ఇప్పుడు సడన్ గా వాళ్ళ అత్తగారు ఆవిడ బోదర్ చేస్తుంది, ఆయన ఉండకపోతే ఇంకా ప్రాబ్లము, ఆయన ఉంటే కంట్రోల్ ఆయన చేసుకుంటాడు అని చెప్పింది. ఇంటెన్సిటీ విత్ విచ్ ద పేషెంట్ సేస్ ఇట్, ఓకే, కొంతవరకు ఓకే, ఒప్పుకున్నాం. ఇప్పుడు ఇందాక జ్ఞాని అన్నట్టు ఆవిడని అడగలేదు. ఇప్పుడు నేనే ఉన్నాను సపోజ్, ఏమన్నా ఆగండి, మీరు ఇందాక మీ అబ్బాయి గురించి చెప్పారు, అతనే మిమ్మల్ని బాదర్ చేస్తున్నాడని చెప్పారు, మళ్ళీ మీరు అత్తగారని చెప్తారేంటి అని అంటాను నేను, క్వశ్చన్ అని అంటాను. మీరు ఒప్పుకుంటారా? మీరు అందరూ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఆమె తమ బాధలు చెప్పుకుంటుంది, తన యూ ఏంటి అనేది చెప్పుకుంటుంది. అదే అంటాను నేను అనేది. నా క్వశ్చన్ ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు మనం క్వశ్చన్ ఏది వెయ్యాలి, దేన్ని ఆధారంగా వెయ్యాలి? విచ్ ఈజ్ ఎఫెక్టింగ్ మోస్ట్ అని అడిగితే ఆవిడ ఆల్రెడీ ఇందాక చెప్పింది. ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం ఎగ్జాంపుల్, విచ్ ఈజ్ ఎఫెక్టింగ్ హెర్ ది మోస్ట్ అనే క్వశ్చన్ అడిగితే అనుకో, ఈ పాయింట్ లో ఆవిడ కాదంటే నాకు మోకాళ్ళ నొప్పులే అని చెప్పింది. ఇవన్నీ కాదు, నాకు మోకాళ్ళ నొప్పులే అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తాం? అందుకే ఓపెన్ ఎండ్ క్వశ్చన్ వేయాలి సార్. అదే అంటున్నాను సార్, క్వశ్చన్ ముందు ఏం అర్థమైందో తెలిస్తే కదా క్వశ్చన్ ఏం వేయాలి. దానికి మనకి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏంటి? ఒకవేళ క్వశ్చన్ ఏం అడిగిదాం అనుకున్నా, అంటే నా ప్రార్థన ఏంటంటే మీ అందరికీ, ఈ జంక్షన్ చాలా టిపికల్ గా ఉంటది. ఇక్కడ కనుక మనం రైట్ వే తీసుకోకపోతే కేసులోంచి వెళ్ళిపోతాం మనం బయటికి. అర్థం కాలేదని అడిగితే ఏమన్నా చెప్తారండి? ఇంకా ఓపెన్ అయిపోతుంది కదా. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఆవిడ ఏం చెప్పింది? ఫస్ట్ వాళ్ళ అబ్బాయి చెప్పింది, తర్వాత వాళ్ళ అత్తగారి క్యారెక్టర్ వచ్చింది, తర్వాత వాళ్ళ ఆయన క్యారెక్టర్ వచ్చింది కదా. ఇప్పుడు విచ్ ఈజ్ ఎఫెక్టింగ్ యూ ది మోస్ట్ అంటే ఫస్ట్ ఇనీషియల్ డేస్ లో అలా అడగచ్చు, బట్ డెఫినెట్ గా మనం అది రాంగ్ ట్రాక్ తీసుకుంటాం. ఎందుకు అలా తీసుకుంటాము అంటే, ఆవిడ అప్పటికప్పుడు ఏం చెప్తుందంటే, ఆవిడకి ఇప్పుడు ఇదంతా ఆవిడ ఉద్దేశంలో ఏంటి, ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఆవిడ తెలియదు కదా, చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. సడన్ గా మనం కాన్షియస్ చేస్తాం పేషెంట్ ని ఇక్కడ అడగడం వల్ల. అంతే, ఆవిడ ఇవన్నీ కాదండి నాకు మోకాళ్ళ నొప్పులే, మీకు చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ మోకాళ్ళ నొప్పులే అంటుంది. అప్పుడు మనం ఏమంటాం? పేషెంట్ లోపలికి వెళ్ళలేదండి, మేము రిపర్టరైజ్ చేసామంటాం. వెళ్తోంది ఆవిడ. ఎవరో చెప్పారు, ఇది ఎవరో సమత్వ, ద పేషెంట్ ఈస్ గివింగ్ ఏ న్యూ థింగ్ విచ్ ఈజ్ హిస్ కనెక్షన్ విత్ ది సిచ్యువేషన్. అమ్మయ్యా, థ్యాంక్ యూ నీరజ్, థ్యాంక్ యూ సో మచ్. సిచ్యువేషన్ తో కనెక్ట్ అయ్యింది ఏంటి? లాస్ట్ పారాగ్రాఫ్ లో సిచ్యువేషన్ తో కనెక్ట్ అయ్యింది ఏంటి? హస్బెండా? కంట్రోలే. సిచ్యువేషన్ తో కనెక్ట్ అయి ఉన్నది ఏంటి ఆవిడకి? ఎవరు కనెక్ట్ అయి ఉన్నారు? కంట్రోల్. ఓకే, కంట్రోలే, ఖచ్చితంగా కంట్రోలే, వద్దాం దానికి. మదర్ ఇన్ లా కనెక్ట్ అయి ఉన్నారు కదా, అవునా కదా? ఇప్పుడు మనం సిచ్యువేషన్లు ఏమడిగాం? ఆ టిన్లు లోపల పెట్టడం మా అబ్బాయి అని ఆవిడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఆ ఎగ్జాంపుల్ లోంచి ఆవిడ ఎక్కడికి వచ్చారు? అత్తగారి దగ్గరకు వచ్చారు. అసలు అత్తగారు అనే క్యారెక్టర్ ఇప్పటిదాకా రాలే, ఇప్పుడే వచ్చింది.
సో ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు నీరజ్ చెప్పింది, సిచ్యువేషన్ లోకి వచ్చింది, మనకి లోంచి వచ్చింది మనకి మోర్ ఎవిడెన్స్, మోర్ కాంక్రీట్. ఫస్ట్ లో ఏం చెప్పింది ఆవిడ, మామూలుగా వాళ్ళ అబ్బాయి గురించి చెప్పింది. ఆ అబ్బాయి గురించి చెప్తూ ఒక సిచ్యువేషన్ ఇచ్చింది, ఆ సిచ్యువేషన్ లోంచి సడన్ గా అత్తగారి గురించి చెప్పింది. సో ఇప్పుడు డిటెక్టివ్ ఏం చేస్తాడు, ముందు ఒక సాక్ష్యం దొరికింది, దాని నుంచి రెండో సాక్ష్యం దొరికింది, తర్వాత మూడో సాక్ష్యం దొరికింది. ఏం చేస్తాడు డిటెక్టివ్, 3 నుంచి వెళ్తాడా మళ్ళీ 1 నుంచి వస్తాడా? 3 నుంచి వెళ్తాడు కదా. సో ఇప్పుడు మన పాయింట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, మన ట్రావెల్ ఎక్కడి నుంచి మొదలవ్వాలి, అత్తగారి దగ్గర. అత్తగారి నుంచి మొదలవ్వాలి. ఒప్పుకుంటారా? హలో, అంతే సార్, కంటిన్యూటీ చెడకూడదు కాబట్టి కంపల్సరీగా అట్లానే ప్రొసీడ్ అవ్వాలి కదా. వెరీ గుడ్ సార్, కేఎస్ఆర్ గారు, కరెక్ట్. కానీ క్వశ్చన్ ఏం అడగాలి ఇప్పుడు, ఇందులో మనకు అర్థం కాని పాయింట్, ఆల్రెడీ ఇందాక వచ్చిన పాయింట్, ఇప్పుడు వచ్చిన పాయింట్ ఏంటది? ఇందాక అడిగాం, తను కోపానికి గురవడం. ఏదండి ఇందాక చెప్పారుగా అందరూను, అర్థం కాలే. ఏది అర్థం కాలే? అత్తగారు. అవును, అత్తగారు తలుపులు తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, మాట వినరు, 85 ఏళ్ళు, చాలా దెబ్బలాటకోరు మనిషి. హస్బెండ్ ఉంటే ఆయనే చూసుకుంటారు, కంట్రోల్ అంతా ఆయన చేతుల్లో ఉంటుంది. కంట్రోల్ గురించి అడగాలి సార్. ఏం అడగాలి కంట్రోల్ గురించి? అంటే కంట్రోల్ అంటే చెప్పండి, కొంచెం చెప్పండి అని అడగాలి. కంట్రోల్ గురించి కొంచెం చెప్పండి. ఇక్కడ ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. హస్బెండ్ ఉంటే ఆయన చూసుకుంటారు, కంట్రోల్ ఆయనే చేసుకుంటారు, హస్బెండ్ లేకపోతేనే ఇబ్బంది అనే 2 డైమెన్షన్స్ ఇచ్చింది ఆవిడ. సో హస్బెండ్ ఉంటే, హస్బెండ్ లేకపోతే అని కదా, అవునా కదా? అవును. సో మన క్వశ్చన్ ఏమి ఉండాలి, ఐదర్ హస్బెండ్ ఉంటే అయినా ఉండాలి, హస్బెండ్ లేకపోతే అయినా ఉండాలి. అంతేనా జ్ఞాని? ఆయా సందర్భాలలో మీకు ఎలా ఉంటుంది కదా. ఏది తీసుకుంటారనేది దాని పేషెంట్ తాలూకు వేవ్ లెంత్ ని బట్టి ఉంటుంది. అవును. ఇప్పుడు ఈవిడ అత్తగారు గురించి నాకు ఇబ్బందిగా ఉంది, ఆవిడ 85 years, దెబ్బలాట కోరు మనిషి అని చెప్తోంది కదా. సో జస్ట్ రఫ్ గా ఊహించండి, హస్బెండ్ ఉంటే అనే ఫీలింగ్ ఆవిడ చెప్పగలుగుతుందా, హస్బెండ్ లేకపోతే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది ఆవిడ జస్ట్ మీ అజంప్షన్, పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు. హస్బెండ్ లేకపోతే ఎట్లా ఉంటుంది కదా, అవునా? ఎందుకంటే మనకు ఆవిడ ఆల్రెడీ ఆ ఫ్లోలో ఉంది కదా. ఆ ఫ్లోలో ఉంది, పైగా సఫరర్ గా వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఆవిడ సఫరర్ గా వచ్చింది. ఆవిడ నేను బాధపడుతున్నాను ఓహో అని చెప్తోంది. సో మనం ఆ విధంగా వెళ్ళిపోతే బెటర్. వెళ్ళి ఈ ఎండింగ్ లో మళ్ళీ హస్బెండ్ ఉంటే ఏంటి అనేది కూడా అడగచ్చు మనం, ఫంక్షనల్ పార్ట్ గా. సో ఇక్కడ నేను ఆవిడ వల్ల బాధపడుతున్నాను అని చెప్తే మనం ఆ బాధ ఏంటో అడగడం ఈజీ కదా. ఓకేనా? ఓకే సార్. కెనాట్ కంట్రోల్ అని కూడా ఇస్తోంది, కరెక్ట్, అది కూడా. హస్బెండ్ లేకపోతే, హస్బెండ్ ఉంటే ఆయన కంట్రోల్ చేస్తారు, హస్బెండ్ లేకపోతే ఇబ్బంది అని ఆపింది ఆవిడ. హస్బెండ్ లేకపోతే ఇబ్బంది అన్నారు, ఏ విధంగా? ఒకసారి ఇలాగే జరిగింది, కిందకి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది.
దాంతో విపరీతమైన టెన్షన్ వచ్చేసింది. గుండె జారిపోయినట్టు అనిపించింది. హ్యాండ్ జెస్చర్. ఓసారి ఇలాగే కిందకి వెళ్ళి ఆవిడ 85 ఇయర్స్ ఆవిడ డోర్స్ తీసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయిందట. దాంతో విపరీతమైన టెన్షన్ వచ్చేసింది, గుండె జారిపోయినట్టు అనిపించింది. హ్యాండ్ జెస్చర్. ఏమండి, అది ఆవిడ ఇచ్చింది. హస్బెండ్ లేకపోతే ఇబ్బంది ఏంటి, ఏ విధంగా? మళ్ళీ ఏమొచ్చింది మనకి? ఉన్నారా? హలో. అగైన్ సిచ్యువేషన్. వెరీ గుడ్ మహేశ్వరి. అగైన్ సిచ్యువేషన్, రెస్పాన్స్ రెండు వచ్చాయి. మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఇందులో అర్థం కాంది ఏంటి? గుండె గారినట్టుండి. ఓకే, అదొక హ్యాండ్ జెస్చర్ వచ్చింది, పక్కన నోట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సెంట్రల్ ఐడియా వాళ్ళ అత్తగారే మెయిన్ యూనేమో అనిపించింది సార్. అవును, అది ఓకే. ఆవిడ ఇక్కడ ఒక సిచ్యువేషన్ కూడా ఇచ్చింది. ఓసారి ఇలాగే పైనుంచి దిగి డోర్లు తీసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఇవి టెన్షన్ పడిపోయింది. గుండె జారిపోయినట్టు అయిపోయింది. ఏంటి జ్ఞాని, ఏంటి ఇందులో అంత టెన్షన్ కలిగించింది? ఎగ్జాక్ట్లీ. అసలు అందులో అంత టెన్షన్ పడేది ఏముంది ఆవిడకి? అది అర్థం అవ్వాలి కదా ముందు మనకి, అవునా కదా? ఏంటి టెన్షన్ అందులో? వెరీ గుడ్ దివ్య. ఏమంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా సార్. ఏంటి టెన్షన్ అందులో? మాట వినకపోవడం, కంట్రోల్ చేయలే. ఏమండి ఏమిటి ఇన్నిసార్లు వస్తుంది? ఏమంటారు? ఏమండి, మాట వినకపోవడం, కంట్రోల్ చేయలేకపోవడం. ఎన్నోసార్లు చూడండి, గట్టిగా అరవవలసి వస్తుంది. చీటికి మాటికి గొడవ పెట్టుకుంటుంది. థర్డ్ టైం కంట్రోల్. వెరీ గుడ్. ఏంటి టెన్షన్ అందులో అంటే ఈవిడ కంట్రోల్ చేయలేకపోతుంది అత్తగారిని. అదే ఆవిడ టెన్షన్. ఏమండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాం? ఎలా ఉంటుంది అక్షరం? ఎలా ఉంటుంది ఆ టైంలో? ఇందాక అడిగాం, మళ్ళీ అదే. ఎందుకంటే అక్కడ ఆవిడ పూర్తిగా చెప్పలే. ఎలా ఉంటుంది ఆ టైంలో? ఒకటి వీడితో, ఒకటి ఆవిడతో, ఒకటి వీడితో, ఒకటి ఆవిడతో టెన్షన్ గా ఉంటుంది. అండ్ మళ్ళీ ఏమొచ్చింది కేఎస్ఆర్ గారు? సార్ మల్టిపుల్ యూనిక్ కన్ఫర్మ్ చేసింది. ఇలా ఉంటే కొంచెం యానిమల్ కేసెస్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండవు.
అందుకని ఎక్కడో మధ్యలో మనం మీనింగ్ అని అడగాల్సి రావచ్చు. అంటే అలా అడాప్టివ్ టెక్నిక్స్ కూడా మన దగ్గర ఉండాలి. వీటిల్లో చాలా ఇబ్బంది ఉంటుంది. ఎక్కడైనా మనం ఒక్క మిస్పెల్ట్ కొట్టేస్తే మొత్తం పోతుంది కేసు. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా అత్తగారి గురించి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఏముంది, ఒకటి వీడితో ఒకటి ఆవిడితో, ఇద్దరితో టెన్షన్ అండి. ఇందాక మహేశ్వరి అదే అంది. ఇప్పుడు ఏం అడగాలి? అర్థం కాలేదని అడగాలి. అర్థం కాలేదు. ఓకే. ఇంకా అసలు కంట్రోల్లో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అత్తగారిని అని కరెక్టే. కానీ ఇప్పుడు ఆవిడ ఏం చెప్పింది ఎండింగ్ పాయింట్ క్వశ్చన్లో, ఈ సిచ్యువేషన్ నుంచి ఆవిడ ఒకటి వీడితో ఒకటి ఆవిడితో, ఇద్దరితోనూ టెన్షనే. ఆ సిచ్యువేషన్ చెప్తూ ఆవిడ ఒకటి అదే సైమల్టేనియస్ గా ఒకటి వీడితో ఒకటి ఆవిడితో, ఇద్దరితో టెన్షన్. రిపీట్ ఎలా ఉంటుంది? చూడండి ఎలా ఉంటాయో మరి, ఎంత టిపికల్ గా ఉంటాయో ఒక్కొక్కసారి. అంటే టెన్షన్ వస్తుంది మనకు కూడా. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ బాబుతో ఎత్తుకున్నారు, తర్వాత ఆవిడే ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, తర్వాత ఆ సిచ్యువేషన్ నుంచి అత్తగారి క్యారెక్టర్ ఇచ్చారు, ఇప్పుడు అత్తగారి క్యారెక్టర్ నుంచి మళ్ళీ వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ ఇస్తున్నారు. ఇంకొంచెం చెప్పండి అని అనిపిస్తుంది సార్. అంటే ఓపెన్, ఇప్పుడు ఆవిడ కొంచెం చెప్పండి అని అనొచ్చు. ఇప్పుడు ఏమండి అమ్మ అదే అడిగి చెప్తాను, ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, కానీ పర్పస్ ఏంటి, మనం దేనికి అడుగుతున్నాం అనేది మనకు తెలియాలి. అది నేను అనేది. ఎలా అనిపిస్తుంది అక్షరం? ఒకటి ఏంటంటే ఎలా అనిపిస్తుంది అనేది ఇప్పుడు అడిగాం. ఎలా అనిపిస్తూ ఉంటుందంటే ఒకటి ఈవిడితో ఒకటి ఆవిడితో. ఎగ్జాక్ట్లీ దివ్య పట్టుకుంది. క్యారెక్టర్స్ రెండు ఉన్నాయి, కానీ కామన్ గా ఏముంది? టెన్షన్, కంట్రోల్. కంట్రోల్ కామన్ గా ఉంది. అటు బాబు విషయంలోనూ ఆవిడ కంట్రోల్ చేయాలనుకుంటోంది, ఇటు అత్తగారి విషయంలోనూ కంట్రోల్ చేయాలనుకుంటోంది కదా? అవునా కదా? కంట్రోల్ కామన్ గా వస్తుందా లేదా? అవునా? ఇప్పుడు అయితే మనం స్ట్రైట్ గా, అంటే ఇది ఎప్పుడో చాలా సంవత్సరాలు అయితే తీసుకుని 2 years అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే కంట్రోల్ గురించి అడిగితే వెళ్ళిపోవచ్చు. బట్ ఎర్లీ డేస్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి ఒకటి ఈవిడితో ఒకటి అతనితో అని చెప్పింది ఆవిడ కదా. సో మనం ఏం అడగాలి? కంట్రోల్ అంటే కంట్రోల్, ఈవిడితో కంట్రోలు, అతనితో కంట్రోల్. కంట్రోలే ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రెసెంట్ దాంట్లో ఆ కంట్రోల్ గురించి చెప్పండి అని అడగచ్చు, లేదా కంట్రోల్ అంటే కంట్రోల్ ఇన్ అన్ అబ్స్ట్రాక్ట్ వే ఇలా అడగచ్చు. ఇప్పుడైతే ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కాబట్టి. బట్ ఇది ఎర్లీ డేస్ లో తీసుకున్నది, అప్పుడే 2 years అయిపోయింది ఈ కేసు తీసుకుని. సో ఏమడుగుతాం? ఇప్పుడైతే డైరెక్ట్ గా కంట్రోల్ మీనింగ్ అని అడిగేస్తాం. ఎందుకంటే అక్కడ ఆ క్యారెక్టర్ తోనూ ఆవిడకి అదే ఇబ్బంది, ఈ క్యారెక్టర్ తోనూ అదే ఇబ్బంది. బట్ ఇది ఎర్లీ డేస్ లో జరిగింది కాబట్టి నేను అప్పటికి ఇంకా నాకు అంత తెలివితేటలు లేవు కాబట్టి, సో నేను కొంచెం కన్జర్వేటివ్ గా వెళ్ళాను. ఏం అడిగి ఉండొచ్చు? అది రైట్ క్వశ్చన్ అని నేను చెప్పట్లేదు, బట్ అడిగి ఉండొచ్చు అని చెప్తున్నాను. కంట్రోల్లో ఉంటే ఎలా ఉంటుంది? ఎవరు కంట్రోల్లో ఉంటే? వాళ్ళు
వాళ్ళు అంటే ఇప్పుడు కంట్రోల్ లేకపోవడం వలన ఈమెకి టెన్షన్ ఇవన్నీ వస్తుంది. అవునండి, అవును అవును కరెక్టే. కానీ ఇప్పుడు ఆవిడ లాస్ట్ లో ఏం చెప్పిందంటే నాకు వాడితో టెన్షన్ ఈవిడితో టెన్షన్ అని చెప్పింది. సో ఇందాక మహేశ్వరి చెప్పిన క్వశ్చన్ నేను ఇక్కడ వేసాను. ఆరే ఇద్దరిలో మీరందరూ కరెక్ట్ గానే ఉన్నారు, మిస్టేక్ ఏం లేదు. కంట్రోలే మనం అడగాలి. బట్ ఇంకా అప్పటికి నాకు అంత తెలివితేటలు లేవు కాబట్టి నేను కొంచెం కన్జర్వేటివ్గా వెళ్ళాను. వస్తాం మళ్ళీ కంట్రోల్కి, బట్ కన్జర్వేటివ్గా వెళ్ళాను. ఆ ఇద్దరిలో ఆ ఇద్దరిలో రెండు ఈక్వల్ గానే సారీ ఇద్దరు ఈక్వల్ గానే ఎఫెక్ట్ చేస్తారు. ఇద్దరు ఈక్వల్ గానే ఎఫెక్ట్ చేస్తారు. ఇద్దరిలో మళ్ళీ అడిగాను, మళ్ళీ అడిగాను ఇద్దరిలో ఈక్వలేనండి. ఇద్దరిలో కూడా నాకు ఇద్దరితో కూడా ఇబ్బందే, ఇద్దరితో కూడా ఇబ్బందే. ఏ విధంగా అంతేనా? అంతే సార్. ఏ విధంగా? చాలా కోపం వస్తుంది ఆ మూమెంట్లో, విపరీతమైన కోపం, కానీ సప్రెస్ చేసుకుంటాను. ఇద్దరిని కంట్రోల్ చేయలేను. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆవిడైతే ఆవిడ ఇష్టం వచ్చినట్టు, ఇతనైతే ఇతని ఇష్టం వచ్చినట్టు. మళ్ళీ వచ్చిందా కంట్రోల్? హలో, విపరీతమైన కోపం వస్తుంది కానీ సప్రెస్ చేసుకుంటా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఓకే, వచ్చింది కదా కంట్రోల్ మళ్ళీ. రైట్, ఇప్పుడు ఏం అడుగుతాం? ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. అసలు ఇందాకనే కంట్రోల్ అని అడగచ్చు, బట్ కొంచెం ఎర్లీ డేస్ కాబట్టి ఆ రెండిట్లో అంటే రెండు ఈక్వల్ గానే ఉంటాయి. ఒకటి వీడితో ఒకటి అతనితో, ఇద్దరు కూడా మాట వినరు, ఇద్దరు కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది అని చెప్తూ వచ్చింది ఇవిడ. రైట్ కదా? అవునా అవునా కదా? మళ్ళీ ఫైనల్ గా మనకి ఇంకోసారి ఆ వర్డే వచ్చింది. రైట్. సో క్వశ్చన్ కంట్రోల్ ఇన్ జనరల్ చెప్పండి. కంట్రోల్ ఇన్ జనరల్ చెప్పండి. కంట్రోల్ అర్థం కాలే, మీ ఇష్టం. కంట్రోల్ అంటే ఏ విధంగా, మీ ఇష్టం, ఏ రకంగా అడగా. మనం తెలుసుకోవాల్సింది ఏంటి? తెలుసుకోవాల్సింది ఏంటి? అకార్డింగ్ టు హర్ కంట్రోల్ అంటే తెలుసుకోవాలి. హౌ దట్ యు బాదరింగ్ హర్. రైట్, వెరీ వెరీ గుడ్. ఇంకొక పాయింట్ జ్ఞాని చెప్పింది ఏంటి? ఆవిడ ఏం చేస్తుంది? ఆ మూమెంట్ లో ఆవిడ ఏం చేస్తుంది? నేను సప్రెస్ చేసుకుంటాను. అవునా? ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? సో మయాజం మేబీ ఏమవచ్చు? మేబీ ఖచ్చితంగా సైకోటికే సార్. ఆ మూమెంట్ లో అంది ఆవిడ, ఆ మూమెంట్ లో నేను సప్రెస్ చేసుకుంటాను. సో కోపింగ్ మెకానిజం ఏదవ్వచ్చు? మేబీ సైకోసిస్. రఫ్ గా మనకు తెలీదు, బట్ వచ్చినవి అదే సార్ చెప్తారు కదా, పొజెస్ ఎవ్రీథింగ్ బట్ డోంట్ గెట్ పొజెసివ్ ఆఫ్ ఎనీథింగ్. మేబీ సైకోటిక్ మయాస్. ఓకేనా?
ఓకే. ఇప్పుడు కావాల్సింది కంట్రోల్ అంటే కదా, అవునా? ఇది ఒకటి చెప్పుకుని స్టాప్ చేద్దాం. కంట్రోల్ అన్నారు, దాని గురించి చెప్పండి. 1 అవర్ పాటు ఈ మధ్య ఒక గొడవ జరిగింది. 1 అవర్ పాటు సామాన్లు బయటికి విసిరేసింది. ఒక పక్క వర్షం నేలకేసి కొట్టేది, పెద్ద గొడవ చేసింది. అప్పుడు విపరీతమైన కోపం వచ్చింది నాకు. ఏంటా ప్రవర్తన? మళ్ళీ ఏమిచ్చింది? ఒక సిచ్యువేషన్ ఇచ్చింది, అవునండి? హలో, ఉన్నారా? మళ్ళీ ఒక సిచ్యువేషన్ ఇచ్చింది. ఏం అడగచ్చు? వన్ అవర్ పాటు నేలకేసి కొట్టింది సామాన్లన్నీ. ఏంటా ప్రవర్తన? అప్పుడేమనిపిస్తుంది? ఆ మూమెంట్ లో మీకు ఎలా ఉంటుంది? ఎలా అనిపించింది కదా? ఎందుకంటే మూమెంట్ ఇచ్చింది, యాక్సిస్ ఇచ్చింది, హ్యాండ్ జెస్చర్స్ వస్తున్నాయి. స్ట్రైట్ అవే తీసుకెళ్ళిపోండి ఇంకా ఎమోషన్ నుంచి డెల్యూజన్ లోకి. ఓకే, ఎలా అనిపించింది ఆ మూమెంట్ లో? టెన్షన్, గుండెదడ, ఏదో హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటున్నట్టు. అత్తగారు అంటేనే అసలు టెన్షన్, ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకా టెన్షన్. హస్బెండ్ ఆవిడ ఏం చెప్పినా నమ్ముతారేమో అనే ఒక భయం. అలా ఇంతకు ముందు చేశారు, ఇప్పుడే తెలుసుకున్నారు ఎవరు ఏంటో. మేం మొత్తం 3 తోటి కోడళ్ళం, అందరూ ఇదే పడ్డాం. ఒక ఆవిడైతే సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది. అలాంటి మనిషి ఆవిడ. అది ఏమండి? హలో, ఉన్నారా? కంట్రోల్ గురించి ఆవిడ చెప్పింది ఇది. హలో, పూర్తిగా అకార్డింగ్ టు హర్ కంట్రోల్ రాలేదనుకుంటాను. రాలేదు. సార్ అయితే స్టోరీస్ ని కట్ నో 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 చెప్పేసి కంట్రోల్ స్టిక్ ఆన్ చేసేవారేమో. కంట్రోల్ గురించి ఆవిడ చెప్పలేదు ఎగ్జాక్ట్లీ, కానీ ఏం చెప్పింది ఆవిడ? హౌ సీరియస్లీ హర్ ఇన్లా ఈజ్ ఎఫెక్టింగ్ అని చెప్పింది. ఎప్పుడు ఎప్పుడు హౌ సీరియస్లీ అనేది? తను ఆ విధంగా విసిరేయటము. అవును, అది ఇప్పుడు కదా, అది ఇప్పుడు జరిగింది. అవును, ఇప్పుడు జరిగింది. దాంతో పాటు ఏం చెప్పింది? ఇప్పుడు జరిగిన విషయం చెప్పింది ఈ మధ్య. తర్వాత దాంతో పాటు ఏం చెప్పింది? హస్బెండ్ నమ్ముతారు, హస్బెండ్ ఆమె మాటలు ఎక్కడ నమ్ముతారు అని టెన్షన్. ఆమె మాటలు ఎక్కడ నమ్ముతారో అని చెప్పింది. ఎందుకు?
ఇంతకు గతంలో ముందు అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. హస్బెండ్ అలాంటి ఆయన సిచ్యువేషన్స్ చెప్తున్నారు. జరిగాయి. ఆవిడ మాట నమ్మేవారు. సో ఎక్కడుంది కేసు ఇప్పుడు? మళ్ళీ Past థర్డ్ లో యూ దగ్గర వచ్చింది సార్. past ఢిల్లీ past ఉంది. ఏదండి? థర్డ్ యూ దగ్గరకు వచ్చింది. థర్డ్ యూ. past ఇంకా లోకి వెళ్ళింది సార్ ఆవిడ పాస్ట్ లోకి వెళ్ళింది. వెరీ గుడ్ అరవింద. ఇందాక ఎవరో అడిగారు మనం ఫస్ట్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అని ఎందుకు తీసుకోలేదు అని. వస్తుందా ఎయిల్మెంట్స్ ఫ్రమ్? ఎస్ సార్. ఎగ్జాక్ట్ గా మనం అడిగామా ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అని? కారణం అని అడిగామా? అడగలే. రైట్. ఒకటి. సో పాస్ట్ లో కేసు ఉంది. ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్ కూడా వచ్చింది. తోటి కోడళ్ళ ముగ్గురులో ఒక ఆవిడ సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకుందని చెప్పింది కదా? అవునా కదా? అవును సార్. సో ఈ పారాగ్రాఫ్ లో కంట్రోల్ గురించి మనం అడిగితే ఆవిడ పాస్ట్ లో హస్బెండ్ అత్తగారి మాట వినేవారు, ఈ మధ్య తెలుసుకున్నారు, ఇంతకు ముందంతా ఆవిడ చెప్పినట్టే నడుచుకునేవారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. అవునా కదా? అవును సార్. అవును. సో కేసు పాస్ట్ లోకి వెళ్ళింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడగాలో ఈ వారంలో మీరు జాగ్రత్తగా స్టడీ చేయండి. ఇంటికి వెళ్ళేసి ఇంకా ఇదంతా దులిపేసుకున్నాం కాకుండా ఈ వారంలో కనీసం ఒక పావు గంట ఈ కేసు గురించి వెచ్చించండి. ఏం జరిగింది ఈ కేసులో? చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున ఇలాంటి కేసులే వస్తాయి మీ దగ్గరికి. అప్పుడు ఏం చేస్తారు? ఓసారి యూ అంటాడు, ఓసారి ఓయూ వచ్చింది, ఓసారి ఓయూ వచ్చింది, మల్టిపుల్ యూస్ వచ్చాయి. కంట్రోల్ అనే పదం చాలా సార్లు వాడింది, సడన్ గా పాస్ట్కి వెళ్ళింది, నాకు ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పింది, ఒక తోటికోడలు సూసైడ్ చేసుకుందని చెప్పింది. సో మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఇలాంటివి వస్తే? అవునా కదా? అవును సార్. చాలా ట్విస్టులు ఉన్నాయి. చాలా ట్విస్టులు ఉన్నాయి. వెరీ గుడ్. అలా ఉంటాయి యానిమల్ కేసులు. వెరీ గుడ్. క్వశ్చన్ షుడ్ బి ఇన్ పాస్ట్. అది ఆ క్వశ్చన్ ఏంటో మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకేనా? ఓకే సార్.